హాయ్ అండి అందరికీ. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ ఎంకరేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాయ్ వాళ్ళ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ చాలా బాగుంటుంది. రేపు రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి. అండ్ ఫిబ్ 6th సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా రాజ్ కందుకూరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీడియా అందరికీ స్వాగతం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఇది ఒక వెరీ ఎమోషనల్ స్టోరీ. ఫాదర్ సన్ ఎమోషనే ఉంది, అలాగే టీకి ఆ షాప్ ఓనర్కి కూడా ఒక ఎమోషన్ ఉంది. అంటే చాయ్కి కేఫ్ రన్ చేసే ఓనర్కి ఉండే ఎమోషన్ కూడా ఈక్వల్లీ హై ఉంది. సో ఒక ట్రయాంగిల్ ఎమోషన్ ఈ సినిమాలో ఉంది, వెరీ వెల్ కనెక్టెడ్. ప్రమోద్ హర్ష ఈ సినిమాని నిజంగా ఎక్స్ట్రాడినరీగా రాసుకొచ్చాడు. పాయింట్ని రాసుకురావడమే కాదు, అలా ఎగ్జిక్యూట్ చేశాడు. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారిని ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అన్నప్పుడు ఫస్ట్ నాకు వచ్చి కథ చెప్పినప్పుడు, శివాకి చెప్పినప్పుడు, సార్ నాకు రాజీవ్ గారి సినిమా చేస్తే బాగుంటుంది సార్ అని ఫస్ట్ డే 1 అనుకున్నాడు. అనుకున్నట్టుగానే వెళ్ళి ఆయన కథ చెప్తే రాజీవ్ గారు అది ఒప్పుకోవడం చేయడం, ఇదంతా ఒక ఎత్తు. ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా కసిరెడ్డి ఎక్స్ట్రాడినరీగా చేశాడు. అలాగే బాబాయ్ క్యారెక్టర్ ఇప్పుడే సాయి శ్రీనివాస్ చెప్పాడు, నా తమ్ముడే తను, ఎవరో కాదు, ఈజ్ మా కజినే తను. సో వీళ్ళందరూ కూడా అనుకోకుండా అట్లా కుదిరింది ఈ కాంబినేషన్. ఈ రైటింగ్లో సపోర్ట్ చేసిన ఇమ్రాన్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి బ్రిలియంట్ ప్రోడక్ట్ని తయారు చేశారు. దీని క్రాంతి కెమెరా వర్క్ చాలా బాగుంది. ప్రశాంత్ విహారీ మ్యూజిక్ ఈజ్ అన్ అడిషనల్ బోనస్. అలాగే తేజు ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. తమిళ్లో షీ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్ నౌ. సో అలా పేరున చెప్తే ఈ సినిమా అనుకోకుండా అలా కుదిరింది. అటువంటి దానికి ఇవాళ ఒక గెస్ట్గా ఇవాళ బాబురావు గారు రావడం ఒక హైలైట్ అయింది. ఎందుకంటే ఒక టీ స్టాల్ రన్ చేస్తూ చిన్న స్కేల్ నుంచి పైదాకా తీసుకొచ్చి ఒక టీని అందరికీ, నీలోఫర్ టీ అంటే అందరికీ పరిచయం, అటువంటి వ్యక్తి ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి, ఆయన సినిమాలు పెద్దగా చూడరు. ఆయన్ని ఈ మధ్యనే వెరీ రీసెంట్లీ నేను ప్రైడ్ ఆఫ్ తెలంగాణ జ్యూరీ మెంబర్, నేను సజెస్ట్ చేసి ఆయనకి ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డు ఇవ్వడం జరిగింది వెరీ రీసెంట్లీ 6 months క్రితమే.